ప్రతిఫలం అని చెప్పుకోవాలి. అది తెలుగుదేశం పార్టీలో మాత్రమే జరుగుతుందని చెప్పడానికి కూడా ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా నేను చాలా గర్వపడి చెప్తున్నాను. థ్యాంక్ యూ. సార్ అమ్మ దేవుడి దేవాలు మీరు ఆరోపణలు అన్నారు, సంతోషం అండి. ఏమంటే ఒక విషయం చెప్పిన ఆరోపణలు అనేవి వాళ్ళు బాగానే చేస్తారు. ఇప్పుడు అక్రమ అరెస్ట్ అన్నదానికి మా దగ్గర ఎక్కడ స్కోప్ లేదండి. వితౌట్ ఎనీ ఎవిడెన్స్ ఎవరిని అరెస్ట్ చేయలేరు. కానీ లాస్ట్ గవర్నమెంట్లో అది జరిగింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను రాజు పులివెందుల్లో ఒక నాగమ్మ అనే ఒక ఆవిడని హత్య చేస్తే, బ్రూటల్గా హత్య చేస్తే మేము వెళ్ళాము. మేము వెళ్ళి చేసిన తప్పేంటి? మేము అక్కడికి వెళ్ళి కనీసం మమ్మల్ని ఎక్కడికి పోనివ్వలే. మేము వెళ్ళి డిఎస్పీకి రిప్రజెంటేషన్ ఇచ్చి వచ్చినాం. డిఎస్పీకి రిప్రజెంటేషన్ ఇచ్చి వస్తే మా ఇద్దరి మీద అట్రాసిటీ కేసు పెట్టారు. అది అక్రమ కేసు అంటే అర్థమైందా? సో చాలామంది ఒక సోషల్ మీడియాలో ఒక పోస్ట్ని ఫార్వర్డ్ చేసినందుకు, ఒక వచ్చిన పోస్ట్ని రీట్వీట్ చేసినందుకు, ఫార్వర్డ్ చేసినందుకు ఒక కేసు పెట్టారు. అది అక్రమ కేసు అంటే. ఒకవేళ ఏదైనా నువ్వు తల్లికి అప్పుడేంటి అమ్మఒడి ఒకరికి ఇస్తానంటే, ఇద్దరికి ఇస్తానంటేవి ఒకరికే ఇచ్చేవేంటి అని చెప్పి ఒక సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టినందుకు దాన్ని అర్ధరాత్రులు ఇంట్లోకి దూగి లైట్లు పగలగొట్టి ఏదో డెకాయిట్ని తీసుకెళ్ళడం అదే అక్రమ అరెస్ట్ అంటే. అర్థమైందా? అసలు సంబంధమే లేని ఇష్యూలో ముఖ్యమంత్రి అన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తిని, ప్రతిపక్ష హోదా కలిగిన వ్యక్తిని 53 రోజులు మీరు అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. అదే అక్రమ అరెస్టులు అంటే. ఈరోజు సాధారణంగా జగన్మోహన్ రెడ్డి ఊర్లోకి వస్తున్నాడంటేనే షాపులన్నీ మూయించేసి మా ఇంట్ల దగ్గర హౌస్ అరెస్టులు చేసి మమ్మల్ని కూడా రోడ్డు మీదకి రానివ్వకుండా చేశారే, అవి అక్రమ అరెస్టులు అంటే. ఇవి కాదు అక్రమ అరెస్టులు అంటే. ఇవి సక్రమంగా జరుగుతున్న ప్రక్రియ. ఇది ఫైల్ దానం కేసు కావచ్చు, ఆ తర్వాత అటవీ భూములు ఆక్రమించి ఇల్లు కట్టారు అనే కేసులు కావచ్చు, ఇవన్నీ కూడా ఆధారాల ద్వారా చేతులు ఎత్తేసారు. ఇప్పుడు మిథున్ రెడ్డిపై పెట్టిన లిక్కర్ స్కామ్ కేసు కూడా ఆధారాలు మీరు ఇంకెవరి గురించి అయినా అడగండి. ఆవిడ గురించి అడిగి నా స్థాయిని ఎందుకు దిగజారుస్తారు? ఊరుకోండి.